హాయ్. హాయ్. అడ్రస్ ఏమైనా చెప్పాలా అండి? అవునండి, అడగండి, ఏ అడ్రస్ చెప్పాలి? మీ అడ్రస్సే. నాదా? నాదెందుకండి? అది ఐ లవ్ యూ అండి. ప్రాంక్ వీడియోలు చేస్తున్నారా? కెమెరా ఎక్కడ ఉందండి? ఎక్కడ పెట్టారు? ఎక్కడ కెమెరా పెట్టారండి? అదేంటండి అలా అంటారు? నేను చూస్తే ఎలా కనిపిస్తున్నాను మీకు? నిజంగానే ఐ లవ్ యూ అండి. ఇలా నా బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఓకేనా? ఈ ఇంటెన్సిటీతో చెప్పమంటారా? అంటే ఇప్పుడు వరకు ప్రపోజ్ చేసింది నాకు కాదా? సారీ అండి, మీకు కాదు, నా బాయ్ ఫ్రెండ్కి చెప్పడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓహో, బాగా చెప్పారండి. థ్యాంక్స్ అండి. కింద నా డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తాను. ఓకే, బాయ్. అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోతుంది? సంథింగ్ ఈజ్ ఫిషీ. బా, పైకి ఒకటి ఎప్పుడు ట్రబుల్ ఇస్తూనే ఉంటాం, చిరాగ్గా. హాయ్ జోన్స్. జోన్సా? ఈమెకు నా పేరు ఎలా తెలిసింది? ఏం మాట్లాడవేంటి? నువ్వేంటి ఇక్కడ? అది నా ఫ్రెండ్ బైక్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, చూస్తున్నా. ఇంతకీ మీ బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేశారా? చేశాను కానీ ఏం మాట్లాడలేదు. బాగా ప్రపోజ్ చేయలేదేమో. అదేంటండి, మీరు చాలా బాగా ప్రపోజ్ చేశారు. మరి అంత బాగా ప్రపోజ్ చేస్తే మీరేం మాట్లాడలేదేంటండి? నేనా? అవును జోన్స్, ఆ రోజు ప్రపోజ్ చేసింది నీకే, కానీ నువ్వేం మాట్లాడకపోయేసరికి టాపిక్ చేంజ్ చేసేసాను. ఎంతైనా ఆడపిల్లను కదా. నన్ను రెస్టారెంట్లో చూసి రిచ్ కిడ్ అనుకుంటున్నారేమో. నా ఫ్రెండ్ జాబ్ ఇస్తారంటే అక్కడ వెయిట్ చేస్తున్నానండి, అంతే. అది కూడా తెలుసు, జాబ్ లేదని తెలుసు, నువ్వు లోవర్ మిడిల్ క్లాస్ అని తెలుసు, ఇప్పుడు నీ పాకెట్లో 75 రూపీస్ ఉన్నాయని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసే నన్ను లవ్ చేస్తున్నారా? అవునండి, ఎవరైనా జీవితం మీద ఆశతో బతుకుతారు, కానీ నువ్వు మాత్రం ఇష్టంతో బతుకుతున్నావు. అలాంటి వాళ్ళు ఏమున్నా లేకపోయినా హ్యాపీగా బ్రతికేస్తారు. ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది, అందుకే. అసలు ఇవన్నీ ఎలా తెలుసు మీకు? అది కంగ్రాచులేషన్ జోన్స్, యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి జోన్స్. ఏంటి సార్ అవి? మీరు ఆఫీస్లో జాయిన్ అవ్వగానే టైంకి లాగిన్ అవ్వాలి. లాగౌట్ ఎప్పుడు అవ్వాలో కూడా మేమే చెప్తాం. ప్రాజెక్ట్లో ఏ చిన్న మిస్టేక్ వచ్చినా నీ శాలరీ నుండి కట్ చేస్తాం. అవన్నీ నీకు ఓకే అయితే ఇవాళే జాయిన్ అయిపోవచ్చు జోన్స్. సారీ సార్, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకు జోన్స్? మీకు కావాల్సింది ఎంప్లాయ్ కాదు సార్, స్లేవ్లా అంటాడు. నేను అలా బతకాలనుకోవట్లేదు. బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసావు కదా ఈ జాబ్ కోసం. నాకు జీవితం మీద ఎప్పుడు ఆశ లేదు సార్, ఇష్టం మాత్రమే ఉంది. నేను ఎలాగైనా బతికేస్తాను. ఈ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేయండి. ఏమైంది? మీరెక్కడేం చేస్తున్నారండి? ఆ కంపెనీ మాదేనండి. సారీ అండి, మీ కంపెనీ గురించి తప్పుగా మాట్లాడాను. ఏం పర్లేదు, కరెక్టే మాట్లాడారు. ఇదంతా సరే కానీ రేపు డేట్కి వెళ్దామా? డేటా? ఈవినింగ్.